2 దశాబ్దాల పాటు నాటక రంగానికి విశేష సేవ చేసిన కోట శ్రీనివాసరావు ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు సినిమాలో వైవిధ్యమైన పాత్రలను పోషించి తనదైన ముద్రను వేశారు. ఏకంగా 9 నంది అవార్డులను అందుకున్నారు. కోట శ్రీనివాసరావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని కంకిపాడు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధ వైద్యులు. 1945 జూలై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. ప్రాథమిక విద్యను కంకిపాడులో చేసిన కోట విజయవాడలో డిగ్రీ చదివారు. తన 13వ ఏట నుండే కోట నాటకాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రాసిన ఆడది నాటకం కోట శ్రీనివాసరావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు. ఇక ఒక పక్క ఉద్యోగం చేస్తూనే కోట నాటకాలు వేస్తూ ఉండేవారు. పిఎస్ రావు రాసిన ప్రాణం ఖరీదు నాటకం ఆయనను సినిమాలోకి వెళ్లేలా చేసింది. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఒకసారి ప్రాణం ఖరీదు నాటకం చూసి దానిని సినిమాగా తీయాలని ఆయన అనుకున్నారు. ఆ చిత్రానికి కథ మాటలు రాసే అవకాశం సిఎస్ రావుకే ఇచ్చారు. అలా కోట శ్రీనివాసరావుకు అందులో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ తదితరులు నటించిన ప్రాణం ఖరీదుకు వాసు దర్శకత్వం వహించారు. ఇది 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అలా కోట సినీ ప్రస్థానం మొదలైంది. కోటకు నటుడిగా పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ప్రతిఘటన. టి కృష్ణ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ సినిమా 1985లో విడుదలై విజయ ఢంకా మోగించింది. ఇందులో కోట శ్రీనివాసరావు పోషించిన పాత్ర వెండితెరపై అద్భుతంగా పేలింది. ఇక అక్కడ నుండి కోట వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. అలాగే 1987లో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన అహనా పెళ్లంట సినిమా కోటలోని మరో యాంగిల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కామెడీ సైతం కోట అద్భుతంగా పోషించగలరని తెలిసింది. నాటక రంగంలో ఉన్న అనుభవం కారణంగా కోట వైవిధ్యమైన పాత్రలను అవలీలగా చేయగలిగారు. వెండితెరపై ఎన్టీఆర్ను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన మండలాధీశుడు కూడా బాగా ఆడింది. అప్పట్లో ఆ సినిమా ఆయన్ని పలు ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఎన్టీఆర్ పెద్ద మనసు కారణంగా తిరిగి కోట శ్రీనివాసరావు నిలదొక్కుని చిత్రసీమలో కొనసాగారు. ఎన్టీఆర్ను అనుకరిస్తూ సినిమాల్లో కొన్ని పాత్రలు చేసినా తనకు రామారావు అన్న, నాగేశ్వరరావు అన్న ఇష్టమని కోట చెప్పేవారు. అలానే ఎస్పీఆర్, గుమ్మడి, లింగమూర్తి, సిఎస్ఆర్ ఆంజనేయులు, ధూళిపాల, వంగర, అల్లు రామలింగయ్య అంటే ఇష్టమని చెబుతూ ఉండేవారు.